మేడం ఇప్పుడు శివాజీ గారు మొన్న మహిళల గురించి కొన్ని మాటలు అన్నారు. నువ్వు ఇలా పద్ధతిగా ఉండండి అన్న అంటే మంచిగా చెప్పిన మాటలు కూడా కొంతమంది చెడుగా అనుకొని శివాజీ గారిని తప్పుపడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? దాన్ని అమ్మాయిలన్నప్పుడు బయటకొచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా వస్తేనే బావుంటుందని నేను అనుకుంటున్నానండి. సినీ ఫీల్డ్‌లో ఎలా రెడీ అయినా పర్లేదు కానీ, బయటికొచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటే బావుంటుందని నా ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అంటే నేను 2 మాటలు తప్పుగా మాట్లాడాను. సామాన్లు ఇంకొకటి ముండలు అన్నట్టుగా మాట్లాడాను. దాన్నే క్షమాపణ కూడా చెప్పారు. దాన్ని క్షమించకుండా ఎందుకు ఇంత కాంట్రోవర్సీ చేస్తున్నారు? ఓకే. క్షమాపణ చెప్పారు. తను చెప్పినందులో అయితే కరెక్టే ఉందండి. కొంచెం పద్ధతిగా ఉంటేనే బావుంటుందని నా ఫీలింగ్ అండి. పద్ధతిగా ఉంటేనే చూడ్డానికైనా లక్షణంగా బావుంటారు. ఓకే. ఎవరికి నచ్చిన డ్రెస్సింగ్‌లు వాళ్ళేసుకుంటారు కానీ, తను చెప్పింది కూడా బావుందండి. కానీ అనసూయ గారు లేకపోతే సింగర్ చిన్మయి గారు వీళ్ళిద్దరు కూడా అంటే మా బాడీ మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే. వాళ్ళు చెప్పారు కరెక్టే కానీ, తను జస్ట్ చెప్పాడు ఇలా ఉండండి అమ్మా అని చెప్పేసి. కాకపోతే వీళ్ళని ఏసుకోవద్దు, వాళ్ళని ఏసుకోవద్దు అని చెప్పలేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్సింగ్ ఏసుకుంటున్నారు. తనకి ఇలా ఉండండి అని చెప్పాలనిపించింది కాబట్టి చెప్పారండి. దాంట్లో అయితే తప్పు పట్టడానికి ఏమీ లేదండి. అంటే అనసూయ ఇప్పుడు తన బట్టలు చూసుకుంటే చాలా చిన్న చిన్నవిగా పొట్టి పొట్టిగా వేసుకుంటారు కదా. కానీ అనసూయ వాళ్ళ పెద్ద కొడుకు కూడా చెప్పడం జరిగింది. అమ్మ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోమాక నేను కొంచెం అనీజీగా ఉంటున్నాం మేము అని. అంటే ఒక కొడుకు తల్లికి చెప్పకూడని మాటలు చెప్తున్నారు కదా. దాన్ని ఎలా అంటే తను ఏసుకుంది అంటే తను సినీ ఫీల్డ్‌లో ఉంది కదండీ. తన అవసరానికి పట్టి సినీ ఫీల్డ్ వర్గాలలో తను ఏసుకొని ఉండొచ్చు. మేబీ అంటే సినీ ఫీల్డ్‌లో ఉంటున్నారని ఎలాంటి బట్టలు పడితే అలాంటివి వేసుకుంటే ఇప్పుడు రేపటి రోజున అనసూయ ఇలాంటిది వేసుకుందని మీరు కూడా చూసి దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీరు కూడా వేసుకుంటారు కదా. అలా అని కాదు. అంటే కొంతమంది లైక్ అందరూ అలా ఏసుకోరు కదండీ. కొంతమందికి నచ్చి ఏసుకుంటారు. కొంతమందికి కొంతమందికి ఏసుకోవడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు. సో, దాని గురించి ఏం చెప్తాము. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి బట్టలు అయితే వేసుకోరు కదా. సినీ ఇండస్ట్రీలో మరి అలా చూసుకుంటే యాంకర్స్ లో సుమా గారు ఉన్నారు. సుమా గారు ఏ రోజు కూడా ఇలాంటి బట్టలు వేసుకోలేదు. చాలా పద్ధతిగా యాంకరింగ్ చేస్తారు. అనసూయ గారు కూడా యాంకరింగ్ ఫీల్డ్ నుంచే వచ్చిన వాళ్ళే కదా. కానీ ఇలాంటి బట్టలు వేసుకొని ఇలా అంటే సమాజానికి ఏం చేద్దామని అలా అని ఏం కాదులేండి. కాకపోతే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఏసుకున్నారు కావచ్చు అని అనుకుంటున్నాను. పద్ధతిగా ఉన్న యాంకర్స్ ఉన్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న యాంకర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళేందంటే నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను అన్నప్పుడు గుళ్ళకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎందుకు మంచి బట్టలు వేసుకుంటున్నారు? నీటుగా తాలిబొట్టు లేకపోతే బొట్టు ఇవన్నీ కట్టుబొట్టు వేసుకొని ఎందుకు వెళ్తున్నారు? ఇలా అంటే అలాగే వెళ్ళొచ్చు కదా, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అన్ని చూపించుకుంటూ గుడికి అయితే ట్రెడిషనల్గా వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి. ఇలా పొట్టి పొట్టి బట్టలతోని బయటికి గుడిలకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారండి? అలా ఇష్టపడరు కదా. బయట అయితే కొంచెం మోడర్న్గా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కావచ్చు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారండి. మీరు ఇలాగా పొట్టి పొట్టి అంటే అందంగా మోడర్న్ గా కనిపించాలని మీరు అనుకుంటున్నారు. కానీ మొన్న నిధి అగర్వాల్కి లూలు మాల్లో మన అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఊహించుకునే కదా శివాజీ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. అంటే ఆ రోజు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టయితే నిధి అగర్వాల్ గారి పరిస్థితి ఏంది? ఆ రోజు ఎవరైనా వచ్చి మాట్లాడేవాళ్ళ? ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఎవరు వచ్చి మాట్లాడారండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే తను పొట్టి డ్రెస్సులు వేసుకుంది కావట్లేదు కానీ అలా జరుగుతుందని తను గెచ్చేయలేదు కదా. అనుకోకుండా అలా జరిగిందనమాట. ఇప్పుడు సరే నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటానని మహిళలు అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరో కొంతమంది మగాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అది వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కామెంట్ చేసినప్పుడు మీకేంటి నొప్పి? అంటే మా బాడీ మా ఇష్టం అన్నప్పుడు మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తామనేసి అంటున్నారు కదా. కానీ మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట అన్నా కామెంట్ చేసినా కూడా చాలా బాధ అనిపిస్తుందండి. అదైతే మనం వేసుకున్న డ్రెస్సింగ్ వల్లనే వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి. పొట్టి పొట్టి చీర కట్టుకొని వస్తే ఏ ఒక్కడు కామెంట్ చేయడు కదా, చక్కగా ఉన్నావని అంటారులే. కానీ అవును పద్ధతిగానే ఉన్నారు, ట్రెడిషనల్ గా బాగున్నావు, అందంగా ఉన్నావనే చెప్తారండి. ట్రెడిషనల్ గా ఉంటేనే. ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటారు మీరు? ఎవరిది తప్పు అంటారు? తప్పెవరిది అని చెప్పను. హీరోయిన్ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు అలా ఉన్నారండి. తను ఏంటంటే పద్ధతిగా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందని తను అలా చెప్పాడు. ఇందులో ఎవరిది తప్పు లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్ అండి. ఒకరిని జడ్జ్ చేయలేం కాబట్టి
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అంటే మీరేమంటారు? అంటే శివాజీ గారిది తప్పు అంటున్నారా, లేకపోతే అనసూయ గారిది తప్పు అంటున్నారా? నాకైతే ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండడమే ఇష్టం అండి. ఒక పద్ధతిగా ఉండడం అనేదే బాగుంటుంది. అంటే అనసూయ గారిది తప్పు అనేసి అంటున్నారు మీరు. తనది తప్పని నేను చెప్పట్లేదు. అంటే శివాజీ గారు కరెక్ట్ అంటున్నారు అంతే కదా? శివాజీ గారు అన్న మాటల్లో ఎలాంటి తప్పులు లేవు అదే కదా మీరు అంటుంది? తప్పు అని నేనేం చెప్పలేనండి. కాకపోతే నాకు పద్ధతిగా ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం. ఓకే, దాని గురించి నేను చెప్తున్నాను. ఇందులో తప్పు ఒప్పు అని చెప్పి నేను ఎవరిని జడ్జ్ చేయలేను సార్. ఓకే సారీ అండి, ఇంక ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఓకే థ్యాంక్ యూ. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.